మాట్లాడుతున్నటువంటి పరిస్థితి వైసీపీ. మహేష్ గారు ఉన్నారు, జనసేన నాయకులు. మహేష్ గారు నమస్తే. నమస్తే అండి. కొన్ని కండిషన్లు పెడుతున్నారు, దాంట్లో చలాన్లు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, కొంతమందికి ఎగ్గొడుతున్నారు, అర్హులకు అందట్లేదు అన్నది ప్రధానంగా ప్రతిపక్షం చేస్తున్నటువంటి కామెంట్. ఎట్లా చూస్తారు? సో ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఐ న్యూస్ యజమాన్యానికి, అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, సార్ ఇప్పుడు డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇంకొక 5 సంవత్సరాలు, ఇంకొక 4 సంవత్సరాలు ఏది కనబడదు, చేసేది ఏది కనబడదు, మాట్లాడేది ఏది వినబడదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళంతా కూడా బ్లాంక్ అయిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాకు చేసింది చెప్పుకోవడానికే టైం లేదు. ఇంకా వీళ్ళు చెప్పేది విని దానికి రిప్లై ఇచ్చే పరిస్థితి మాత్రం మేము లేదు. ఎందుకంటే ఏ ఫ్యాక్టర్ తీసుకున్నా కానీ డే 1 నుంచి సూపర్ 6 ని వీళ్ళు ఏ విధంగా కామెంట్స్ చేశారు, సూపర్ 6 మీద ఏ విధంగా జోక్ చేశారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. సో ఆ రోజు పెన్షన్ ని మేము 3,000ని 4,000 చేసాం, 6,000 రూపాయలు చేసాం, 15,000 రూపాయలు తీసుకొచ్చాం పెన్షన్స్ మాత్రమే తీసుకున్నట్టయితే. సో ఆ తర్వాత తీసుకున్నట్టయితే మీకు రైతుకి తీసుకున్నట్టయితే మీరు 15,000 ఇచ్చారు, మేము మీకంటే ఎక్స్ట్రా 20,000 ఇచ్చాం. ఈరోజు చెప్పాలంటే అసలు మా దాంట్లో శ్రీశక్తి ఈరోజు మహిళలందరూ కూడా ఉచితంగా బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. మీరు 10,000 ఇచ్చారు ఆటో వాళ్ళకి, మేము 15,000 ఇచ్చాం. సో దీపం పథకం కింద మేము ఉచితంగా 3 సిలిండర్స్ ఇచ్చాం. సో మీరు ఏదైతే ఆ రోజు జనాలకి పంచారో మేము మీకంటే కూడా మెరుగ్గా మేము ఈ రోజు పంచుతున్నాం, దాంట్లో డౌట్ అయితే లేదు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పథకం అమలు జరగట్లేదు. అన్కండిషనల్ గా ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాన్ని కండిషన్స్ తో ఇస్తున్నారు. మేనిఫెస్టోలో ఒకటి చెప్తున్నారు, బయట చేసేది ఒకటి అన్నది చేస్తున్నారు. ఇప్పుడు మీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గత లాస్ట్ 4 years గా వాళ్ళు లాస్ట్ టైం 4 times వాళ్ళు ఇచ్చారు. వాళ్ళేం 5 years ఇవ్వలేదు. వాళ్ళు కూడా నా దగ్గర కూడా నంబర్స్ ఉన్నాయి. ఓవరాల్ గా వాళ్ళు దీని మీద పెట్టిన బడ్జెట్ ఎంత అంటే యావరేజ్ గా ఆన్ అండ్ యావరేజ్ గా వాళ్ళు దీని మీద పెట్టిన బడ్జెట్ 1,100 కోట్లు మాత్రమే 4 years లో. మేము ఫస్ట్ ఇయర్ లోనే దాదాపు 4,300 ప్లస్ తీసుకొచ్చాం. మా లెక్క ప్రకారం అది ఫినిష్ అయ్యేసరికి అరౌండ్ 16,000, 1,600, 1,700 దాకా వెళ్తుంది. రెండోది ఏంటంటే యాడింగ్స్ ఉంటుంది. ఇప్పుడు సింపుల్ ఏంటంటే మీరు 2,60,000 చూపించారు, 2,60,000 చూపించారు 4 సంవత్సరాలు, మేము 2,90,000 తీసుకొచ్చాం. నెక్స్ట్ టైం మళ్ళీ ఈ 1 year లో ఆటో కార్మికులు ఎక్కువ అవుతారు అన్నప్పుడు డెఫినెట్ గా ఇంకొక ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. ఇక్కడ మేము ఇదే ఫైనల్ నంబర్ అని చెప్పట్లేదు. సో యాజ్ బేస్డ్ ఆన్ ఎంతమంది ఆటో వాళ్ళకి ఎంతమంది ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు రావచ్చు, వాళ్ళు దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ లో వాళ్ళందరికీ కూడా వస్తుంది. ఈ రోజు రాగానే పడింది. సో వీళ్ళు ఏ పథకం ఇచ్చినా గానీ ఇలాగే మాట్లాడతారు. అమ్మ ఒడి ఇచ్చాం మేము, ఆ రోజు తల్లికి వందనం ఇచ్చారు. వీళ్ళు ఏమన్నారు, తల్లికి వందనం ఎవరికి వేశారు, వాళ్ళకి వేసారా వీళ్ళకి వేసారా అన్నారు. తల్లికి వందనం కూడా అందరికీ పడింది చెప్పాలన్నట్టయితే. సో ప్రతి ఒక్కటి ఉంటుంది సార్. ఒకటండి, మనం కేవలం పప్పు బెల్లాలు పంచితే కాన్సెప్ట్ కాడే ఆగిపోతే మాత్రం ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి నంబరే ఆ తర్వాత ఏ ప్రభుత్వానికి కానీ ఏ పార్టీలకు కూడా ఇస్తారు. మేము పప్పు బెల్లాలు తాగట్లేదు. ఈ ప్రభుత్వం కేవలం పప్పు బెల్లాలు పంచే ప్రభుత్వం కాదు. లేదు, 1 second అండి. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు ఏదైతే మేము ఈ రోజు మీరు అన్నారు ఇందాక, మేము ఈ రోజు డిఎస్సి ఈ రోజు 16,000 మందికి మేము డిఎస్సి తీసుకొచ్చి పెట్టాం. రెండోది మేము పోలీస్ రిక్రూట్మెంట్స్ తీసుకొచ్చి పెట్టాం. ఎస్ఐపిబి మీటింగ్స్ లో మేము దాదాపు 8 మీటింగ్స్ చేశాము. మీ హయాంలో కేవలం జరిగిన 5 మీటింగ్లు మాత్రమే దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్టర్స్ మేము అట్రాక్ట్ చేశాము. లుకింగ్ ఫార్వర్డ్ వెళ్తున్నాము. అమరావతి బ్రాండింగ్ కోసం మొన్న విజయవాడ ఉత్సవం అనే ప్రోగ్రామ్ తీసాము. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక స్టేట్ చాలా విషయాల్ని ప్రమోట్ చేసుకోవడంలో చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి కూడా మైసూరులో ఎందుకు వాళ్ళు దసరా ఫెస్టివల్ అంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారంటే ఇట్స్ ప్రమోటింగ్ ఏ బ్రాండింగ్. లాస్ట్ టైం వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏపీ యొక్క బ్రాండింగ్ ని చంపేశారు. ఈ రోజు మేము మళ్ళా ఆ బ్రాండింగ్ ని ప్రమోట్ చేసుకునే పాయింట్ లో మేము ఉన్నాం. ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ మూర్తి గారు కూడా ఉన్నారు మనతో పాటు. మూర్తి గారు నమస్తే. ఒకవైపు